ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం వచ్చిన మొత్తం కాటన్ను సీసీఐ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. సీసీఐ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం మూలన 10% మాత్రమే పత్తి బస్తాలు కొనుగోలు చేసి సీసీఐ వాళ్ళు వెళ్ళిపోవడం వలన ఈరోజు గందరగోళమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఇప్పటికి 2-3 రోజుల నుంచి రైతులు పస్తులు ఉంటున్నారు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేదు. మరి ఇంత ఆందోళన చేస్తూ ఉంటే జిల్లా యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా విచారకరమైన విషయం. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం వచ్చిన మొత్తం కాటన్ను సీసీఐ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉన్నది. సీసీఐ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం మూలన 10% మాత్రమే పత్తి బస్తాలు కొనుగోలు చేసి సీసీఐ వాళ్ళు వెళ్ళిపోవడం వలన ఈరోజు గందరగోళమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. ఇప్పటికి 2-3 రోజుల నుంచి రైతులు పస్తులు ఉంటున్నారు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు లేదు. మరి ఇంత ఆందోళన చేస్తూ ఉంటే జిల్లా యంత్రాంగం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా విచారకరం.